హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో రైతు భరోసా గురించి రాసిండు. అది కూడా కొత్త రైతులకు రైతు భరోసా లేనట్టే అని చెప్పి. ఇది ఎందుకు ఈ వార్త ఇప్పుడే రాసిండంటే, నిన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. రైతు భరోసా మార్చి 22న ఒక ఎకరం ఉన్న రైతులకి రిలీజ్ చేస్తాం. దాని తర్వాత ఒక 20 రోజుల తర్వాత ఇంకొక రెండో విడత రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ నెలాఖరికి మూడో విడత అని చెప్పి 3 విడతల్లో రైతు భరోసా రిలీజ్ చేస్తానంటూ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఎక్కడ కూడా కొత్త రైతులకు సంబంధించిన అంశం లేదు. అంటే కొత్త రైతులు మీన్స్ ఈ మధ్య కాలంలో రైతు భరోసా లాస్ట్ టైమ్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇవ్వబోయే టైంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! కొనుక్కున్నోళ్ళు, కొత్తగా భూములు కొనుక్కున్నోళ్ళు, లేదా కొత్తగా కుటుంబ సభ్యుల మధ్య భూమి పంపిణీ చేసుకున్నోళ్ళు, లేదా తండ్రి నుంచో, తల్లి నుంచో, తాత నుంచో వాళ్ళ కుటుంబ సభ్యులకి భూమి వస్తది. దానికి పాస్‌బుక్ కొత్తగా వస్తది. ఆ పాత పాస్‌బుక్ ఉన్నోళ్ళకి రైతు భరోసా క్యాన్సిల్ అయిపోద్ది. అక్కడ కొత్తగా పాస్‌బుక్ ఎవరైతే పొందారో ఈ రకరకాల పద్ధతులు గిఫ్ట్ కావచ్చు, కొనొచ్చు, రకరకాల పౌతి కావచ్చు. ఈ పాస్‌బుక్ వచ్చిన లబ్ధిదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రతిసారి అవకాశం ఇస్తారు. రైతు భరోసా రిలీజ్ చేసే ముందు ఒక 20 రోజుల ముందు. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ స్థానిక అధికారులు ఏఈఓలు, ఏఓలకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. గైడ్‌లైన్స్ ఇచ్చి వాళ్ళు ఒక సర్క్యులర్‌తోని చెప్తారు. పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకి కొత్తగా ఎవరైనా ఇట్లా పేర్లు మార్చుకున్న రైతులు, కొత్తగా పాస్‌బుక్ వచ్చిన రైతులుంటే వాళ్ళ పాస్‌బుక్కు, బ్యాంక్ పాస్‌బుక్కు, ఆహ్, బ్యా భూమి పాస్‌బుక్కు, ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకొని దాంట్లో డేటా ఎంట్రీ చేస్తారు. డేటా ఎంట్రీ చేస్తే అది డైరెక్ట్‌గా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి, అగ్రికల్చర్ వాళ్ళు డిపార్ట్‌మెంట్‌కి లింక్ అయ్యిద్ది. అప్పుడు వాళ్ళకి కూడా వస్తాయి. అది చెప్పలే ఎక్కడ. ఈళ్ళేదో అసలు రైతు భరోసా ఇయ్యాలి కాబట్టి, ఏదో ఒత్తిడి వస్తుంది కాబట్టి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక ఒడ్డెక్కే కార్యక్రమం ఆపదలో గండంలో ఉన్నాం గట్టెక్కటానికి ఇచ్చినట్టు ఉంది గానీ, రైతుల కోసం ఇచ్చినట్టు లేదు రైతు భరోసా. అనేది రైతులు మాట్లాడుకున్నాం. ఇస్తే ఒక ప్రొఫార్మా ఉంటది. ఒక ఫార్మాట్ ఉంటది. ఒక ప్రొసీజర్ ఉంటది. ఇచ్చే ముందు ఒక 10 రోజులో, 15 రోజుల ముందో కొత్త రైతులకు సంబంధించిన డేటా తీసుకోవాలి. అది లేదు అంటే వీళ్ళు నిజంగా రైతులకి ఇయటానికి ఇస్తన్నట్ట, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి అనే ఒక చర్చ అయితే నడుతుంది. ఈ 3 విడతలనేదే అసలు పెద్ద న్యూసెన్స్ అది. 3 విడతలేంటి? రైతు పంటేసే టైంలో పెట్టుబడులకి అవసరమైద్దని పెట్టుబడి సాయం కోసం ఇచ్చారది రైతు భరోసా. అటువంటిది రైతు పంటేశారు. 2 నెలలు, 3 నెలలు గడుస్తుంది. రేపు ఈ మార్చి ఆఖరైతే మొత్తం పంటలు కూడా తిరిగి వస్తాయి. భూములన్నీ ఖాళీగా ఉంటాయి. అటువంటి టైంలో మేము రైతు భరోసా 3 విడతల్లో ఇస్తాం, 4 విడతల్లో ఇస్తామంటే దేనికి యూజ్ అయిద్ది? మరి ఈ 3 విడతలు ఇచ్చుకుంటూ పోయి ఏప్రిల్ నెలాఖరు దాకా మూడో విడత ఇస్తే నిజంగా మీరన్నట్టు ఒకళ్ళిస్తే కూడా అది ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. అది ఏప్రిల్ నెలాఖరు అన్నది మే అయిద్దా కూడా ఒక చర్చ. ఎందుకంటే గతంలో చేసిన ప్రకటనలకి పొంతన లేకుండా ఉంది కాబట్టి. ఇచ్చుకుంటూ పోతే మళ్ళా జూన్‌ది ఎప్పుడిస్తారు? మళ్ళా జూన్‌ది సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇస్తారా? ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏంటి అసలు దీని అర్థం ఏంటి? దేనికోసం ఈ స్కీమ్ పెట్టింది? అనే ఒక చర్చ రైతుల్లో జరుగుతుంది. ఇప్పుడు మొత్తానికైతే కొత్త రైతులకి రైతు భరోసా లేనట్టేనా? మరో మోసానికి సిద్ధమైన ప్రభుత్వం. పాత వారికి 22న పెట్టుబడి సాయం పంపిణీ. ఏటా 3,00,000 మందికి పైగా కొత్త రైతులు. వారు రైతు భరోసా రిజిస్ట్రేషన్‌కి అనుమతి లేదు. తమకు ఆదేశాలు రాలేదంటనే ఏఈఓలు. అసలు ఇదంతా ఎందుకు? రైతు భరోసా కొత్తగా పాస్‌బుక్కు వచ్చినోళ్ళు మొత్తం మళ్ళీ అప్లై చేసుకోవాలని ఏఈఓలకి ఒక సర్క్యులర్ ఇయటం. ఒక 20 రోజులు దానికి టైం పెట్టడం. మళ్ళా రైతులు జిరాక్స్‌లు, ఆధార్ జిరాక్సు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్సు, భూమి పాస్‌బుక్ జిరాక్స్ ఇయన్నీ పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగటం కంటే, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌ని, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళ వెబ్‌సైట్ సర్వర్‌ని లింక్ జేసేస్తే, ఇక్కడ పాస్‌బుక్ నంబర్ చేంజ్ అయిందంటే, కొత్త వ్యక్తికొచ్చిందంటే, అది ఆటోమేటిక్‌గా అందులో ఎంటర్ అయ్యేటట్టు పెట్టుకుంటే అయిపోద్దిగా. పెట్టుకుంటే అప్లై చేసే పనేది లేదు గదా! ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోద్ది. పాత రైతుకి క్యాన్సిల్ అయిద్ది. కొత్త రైతుకి ఫోర్స్‌లోకొద్ది రైతు భరోసా. అట్లా పెట్టకుండా ఎందుకంటే పాస్‌బుక్కే చేంజ్ అయితుంది కదా మనకి. రెవెన్యూ వాళ్ళు ధరణి ఇప్పుడు భూభారతిలో ఇచ్చే పాస్‌బుక్ మనం రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే పాత పట్టాదారు పేరు మారి కొత్త పట్టాదారుకి బ్యాంకులో డబ్బులు ఎట్లా పడతాయో భూమి కూడా అట్లా జమ అయితా ఉంటది. ఆ జమ అయినప్పుడు ఇదే డేటాని అగ్రికల్చర్ వాళ్ళకి లింక్ చేసి ఉంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోద్ది కదా! ఇదంతా పెద్ద తతంగం పెట్టి మళ్ళీ ఒక 3, 4 లక్షల మంది రైతులను ఇబ్బంది పెట్టి మీది రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పే ప్రయత్నం తప్ప ఏంటి ఇదంతా? కొత్త రైతులకి భరోసా లేకపోగా, ఉన్నట్టా లేనట్టు తెలవకపోగా, పాత రైతులకు గూడా ఎకరం వాళ్ళకి 22వ తారీఖు ఇచ్చి మిగతాయి అసలు ఏంది అనేది కూడా ఒక చర్చ ఉంది. అనుమానం ఉంది. ఇస్తారా మళ్ళా 20 రోజులు అన్నాడు. దానికి ఒక డెడ్‌లైన్ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించిన మాటలకి దిక్కు లేదు. మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత వెంటనే అన్నాడు.
అయిపోయి నెల దాటింది. ఇప్పుడు ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల. రైట్. ఇది ఒక వార్త. హ్మ్. విజయక్రాంతి. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏది? రాహుల్ బంద్ కాదు, రైతు బంద్ కావాలి. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వోళ్ళు అంటున్నారు. దీన్ని 6 గ్యారంటీలని కేవలం రాజకీయానికి కాకుండా అటు బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా గ్యారంటీ ఇచ్చింది మీరు ప్రజలకి. అన్నీ కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు గాని రాజకీయం చేసేది ప్రజల కోసం, ప్రజల పైనే. ఆ ప్రజలకిచ్చిన గ్యారంటీకే దిక్కు లేదంటే, ఆ గ్యారంటీకే చట్టబద్ధత లేదంటే, గ్యారంటీకే అమలు కాలేదంటే, ఇగ అసలు రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని ఎందుకు నమ్మాల ప్రజలు? అనేది ప్రజల్లో ఒక యావగింపొస్తది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రాజకీయం కోసం మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు. నువ్వు అమలు చేయలేదు కాబట్టి నేను ప్రశ్నిస్తా అన్నట్టు కాకుండా, లేదా వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి మీరేం చేశారు 10 ఏళ్లలో అని మీరు మళ్ళా ప్రతివిమర్శలు చేయకుండా, అసలు ఏంటి మనం ఇచ్చిన గ్యారంటీ ఏంది? ఎవరికిచ్చిన గ్యారంటీ? ఏదో బ్యాంకుకో ఇంకోళ్ళకి ఇలా ప్రజలకిచ్చారు. ఆ ప్రజల ఓట్లు ఇస్తేనే మీరు ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ప్రభుత్వం కూర్చుంది. అటువంటి ప్రజలకిచ్చిన గ్యారంటీ సంగతేంది? ఆ గ్యారంటీకి చట్టబద్ధత దేవుడెరుగు. చట్టబద్ధంగా నైతిక బద్ధత ఇది. ఆ మాట మీద నిలబడేది తత్వం ఇది. 100 రోజుల్లో 6 గ్యారంటీ అని 6 గ్యారంటీలని చెప్తారు. 100 రోజులు పోయింది. 800 రోజులు దాటింది. 900 రోజులు కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అదే కోణంలో ప్రతిపక్షాలు అడగాలి తప్ప దీన్ని రాజకీయం చేసి ప్రజల దగ్గర ఏదో సింపతి పొందాలనే ప్రయత్నం అటు ప్రతిపక్షాలు గాని, ఇటు అధికార పక్షం విమర్శలు గాని చేయకుండా దీన్ని అసెంబ్లీలో ఒక రెమెడీ చూయించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏదన్నా వస్తదేమని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దట్టు 6 గ్యారంటీల్లో అతి ముఖ్యంగా పెన్షన్ల పెంచుతూ రూ. 4,000 పెన్షనర్లకు హామీ ఇచ్చారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రూ. 2,500 ప్రతి మహిళకి ఇస్తానని మహిళలకు చెప్పారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ 3 అంశాల కోసం ప్రధానంగా ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు 6 గ్యారంటీల విషయంలో. అదే గాక అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు చాలా సమస్యల పైన మా సమస్యలు ఏమన్నా అసెంబ్లీలో ప్రస్తావన వస్తాయా? ధరణి బాధితులు. ధరణి అనే దరిద్రం పోయిందనుకున్నాం. కొత్త దరిద్రం వచ్చింది భూభారతి అని చెప్పి రైతులు మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఎవరైనా మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అనేకం ఉన్నాయి. ధరణి గురించి, రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి, మహిళల గురించి, నిరుద్యోగుల గురించి చర్చ రావాలి కోరుకుంటున్నారు. ఈ నెల 30 వరకు ఉందట అసెంబ్లీ. దాంట్లో మళ్ళా ఉగాది, రంజాను ఇగ వేరే పండగలు చిన్న చిన్న శ్రీరామనవమి సెలవులున్నాయి. అవి పోను జరిగేది ఎన్ని రోజులు గాని, ఆ జరిగిన చర్చలో అర్థవంతంగా ప్రజల గురించి, ప్రజలకిచ్చిన హామీల గురించి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి కొట్లాడాలి, మాట్లాడాలని కోరుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, అసలు ప్రజలు కోరుకొని చర్చ నడుపుతున్నారు. ప్రజలకు అవసరం లేని చర్చ నడిచి ప్రజలు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయని టీవీ ఆన్ చేసి బంద్ చేసిపోయే పరిస్థితి. ఆఫ్ చేసిపోయే పరిస్థితి. ఇదంతా పెంట లెక్క ఉంది. ఇది మనకు పనికొచ్చేది కాదని. ప్రజలకు సంబంధించిన సమస్యలమైన ప్రజలు కోరుకుంటున్న సమస్యల మీద చర్చ జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతతోని వ్యవహరించాలి. వాళ్ళు ఒకటి అడిగితే మీరు 4 గతంలో మీరేం చేశారు? లేదంటే వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడానికి కాదు అసెంబ్లీకి మిమ్మల్ని పంపింది. అసెంబ్లీలో మీకు ఖర్చు పెట్టి ప్రజల డబ్బులతోని ఖర్చు పెట్టి నిమిషానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆడ కూర్చోబెట్టింది. కనీసం బాధ్యతగా వ్యవహరించాలి. దీంట్లో ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో చూడాలి. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏది అని చెప్పి ఒక వార్తని రాసింది విశా విజయక్రాంతి. జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు. కాంగ్రెస్‌ను వీడుతున్న మాజీ మంత్రి 25న జగిత్యాల బహిరంగ సభ. కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు వెళ్ళిపోవటం ఖాయమైందట. మాజీ మంత్రి జగిత్యాల నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి లాస్ట్ టైమ్ ఓడిపోయిన సీనియర్ పొలిటీషియన్ 1985 నుంచి కాంగ్రెస్‌లో ఉంది. ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్న ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్‌లో ఉన్న అందరికంటే సీనియర్. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి విలువ లేదు. ఆత్మగౌరవం నమ్ముకొని నేను ఉండలేను అని చెప్పి అనేక సార్లు పాపం ఆవేదన పడి రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్‌కి, ఖర్గేకి లెటర్‌లు పంపి, మెయిల్‌లు పంపితే స్పందన లేదు. ఇక పార్టీ మారాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితారని ఒక చర్చ ఉంది. కేసీఆర్ గాని, కేటీఆర్ సమక్షంలో. ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీలను కూడా ఆల్రెడీ తొలగించే కార్యక్రమం చేశారట. ఫ్లెక్సీలు తొలగిస్తానంటే ఇక
ఇక ఆ బంధం తెగిపోయినట్టే. రైట్. సభకు రాకుంటే పదవెందుకు? ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్‌కి హాజరు కావాల్సిందే. సీఎల్‌పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. సభకు రాకుంటే పదవెందుకు మీకు అని ఎమ్మెల్యేలని పైన ఆగ్రహం అంటున్నారు. ఆగ్రహమా? ఆవేదన? ఆగ్రహమా? అసంతృప్తా? అసహనమా? కానీ ఏదో ఒకటైతే మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల పైన, వాళ్ళ పార్టీ మంత్రుల పైన గూడా, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పైన గూడా అసహనం వ్యక్తం చేసినట్టు, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఎమ్మెల్యేలు వస్తే ఎందుకు గలవట్లే మంత్రులు? నేను గలుస్తన్నా మీరెందుకు గలవరు? ఎమ్మెల్యేలు సభకెందుకు హాజరుగారు? సెషన్ గురించి ఎందుకు మాట్లాడరు? చిట్ చాట్లు ఎందుకు చేస్తారు? అనేది ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఈ చిట్ చాట్ల వెనక ఆగ్రహం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక 15 మంది ఎమ్మెల్యేలతోని రహస్య మీటింగు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలు, ఇటువంటి కొంతమంది అక్కడక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్న దానివల్ల ఇదంతా పెద్ద కుంపటయ్యి, పెద్ద కూటమి తయారయ్యే అవకాశం ఉందని చెప్పి మరి అలర్ట్ అయినాం గానీ, స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ వార్నింగ్‌ని నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నాయకులు పట్టించుకుంటారా? పట్టించుకునే పరిస్థితి ఉందా? ఎందుకు అంటే ఆ వార్నింగ్ ఏ స్థాయిలో ఉందంటే, రేపు బీఫార్మ్ నేనియ్యను అనే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇది నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు వాస్తవంగా. బీఫార్మ్ ఇచ్చేది ఏఐసీసీ నుంచి ఉంటది. అయినా గాని ఒక అడుగు ముందుకేసి మీ ట్రాక్ రికార్డ్ అంతా చూస్తాను. దీన్ని బేస్ చేసుకొని రేపు బీఫార్మ్ ఇవ్వాల్సొస్తది అని చెప్పే పరిస్థితి, ఒక రకంగా అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్టుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాల కాంగ్రెస్ పార్టీలో. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది. భవిష్యత్ ప్రణాళికలపైనే దృష్టి సారిద్దామని ఎమ్మెల్యేలకి, మంత్రులకి చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం వైఫల్యాలపైన చర్చించాల్సిన సమయం దాటిపోయింది. చర్చించడం కాదు, తిడతన్నారు మీరు. మీరు ఈరోజు జ్ఞానోదయం అయినట్టుంది. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పోయినా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతూ, మీరేం చేస్తున్నారో చెప్పకుండా కేసీఆర్‌ని బండకేసి కొట్టాలి, కేసీఆర్‌కి బండ కట్టి మూసిలేయాలి, లేతే నేను పేగులు తీసుకొని మెడలో యేసుకుంటా, గుడ్లు తీసుకొని మెడలో యేసుకుంటా, కాళ్ళు ఇరగ్గొడతా, చేతులు ఇరగ్గొడతా, ఇటు రకరకాల భాషలు మాట్లాడుతుండు. ఈ భాష పైన ఇప్పటికే ప్రజలు అసహనంగా ఉన్నారు. మరి అది గమనించిండే ముఖ్యమంత్రి గాని, గత ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన సమయం దాటిపోయింది. చర్చించాల్సిన సమయం. ఇక మంది గురించే మనం మాట్లాడుకోవాలి. ఈ 20 నెలల్లో, 24 అంటే 2.5 సంవత్సరాల్లో ఏం చేసినాం? మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అది ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళిక అని అంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే మీరు చేసిన 2.5 సంవత్సరాల పరిపాలనలో వల్ల గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన కొన్ని నెగెటివ్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మర్చిపోయారు ప్రజలు. అది గమనించండి మీరు. మీ 2.5 సంవత్సరాలు చూసిన తర్వాత గత 10 ఏళ్లలో చేసిన ప్రజా వ్యతిరేక పనులు మర్చిపోయి మీయే గుర్తొస్తున్నాయి. ఆ స్థాయిలో మీది వ్యవహారం ఉంది ప్రభుత్వాన్ని. అంటే అది గమనించుకొని ముందుకు పోతే మంచిది. పదే పదే మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే కేసీఆర్‌నో, కేటీఆర్‌నో పదే పదే బండబూతులు తిట్టి ప్రజలతోని తిట్లు పడే పరిస్థితి తెచ్చుకోకుండా మనం ఏం చేస్తున్నాం? మన గురించి కూడా రేపు ఇదే మాటలు మాట్లాడతారు. ప్రజలేమనుకుంటున్నారు? ఇది నిన్న జ్ఞానోదయం అన్నట్టుంది. దాటిపోయింది. ఇక దాని గురించి మాట్లాడొద్దు. కేసీఆర్‌ని విమర్శించొద్దు అన్నట్టు చెప్పినట్టుంది. రైట్. పథకాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏదో అసంతృప్తి ఉంది. మధ్యాహ్న భోజన కార్మికులు వెట్టి చాకిరీ ఆపాలి అని చెప్పి కోనంనేని సాంబశివరావు, ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న సిపిఐ పార్టీ స్టేట్ సెక్రటరీ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా. పథకాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏదో తెలవని అసంతృప్తి ఉందట. ఏదో తెలవనిది ఏమి లేదు. అందరికి తెలిసిందే అందులో. ఇంక తెలవకుండా ఉండడానికి ఏముంది? ఏమిచ్చారు పథకాలు? ఏమొచ్చినాయి పథకాలు? ప్రజలు మెచ్చే, నచ్చే పథకాలు ఏమున్నాయి? ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సు పెడితే ఆ ఉచిత బస్సు వాడుతున్న మహిళలే తిడతాండ్రు ఉచిత బస్సు గురించి. దాంట్లో సీట్లు దొరక్క పురుషులు తిడతాండ్రు. రుణమాఫీ తీసుకొచ్చారు. 567 ఎంతమందికి అమలైంది? రైతు భరోసా పెడుతున్నారు. 15,000 ఇస్తా అన్నాడు. 12,000 ఆ 12,000 కూడా టైంకి ఇవ్వట్లే. ఇది ప్రజాపాలన దరఖాస్తు అని 2023లో తీసుకున్నారు. ఎటు పోయింది ఆ దరఖాస్తు? దరఖాస్తు ప్రకారం మీరు తీసుకున్న దరఖాస్తు ప్రకారం అప్లికేషన్‌లలో వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న అప్లికెంట్‌లకి ఏమొచ్చింది? మహిళలకు 2,500 వచ్చినాయా? లేదంటే పెన్షన్‌లు పెంచారా? కొత్త పెన్షన్‌లు ఇచ్చారా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా? ఇందిరమ్మ ఇల్లు కోరుకున్నన్ని ఇస్తున్నారా? ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంక ఏముంది అసంతృప్తి ఉండకపోవడానికి కారణం ఏముంది? బొచ్చెడుంది అసంతృప్తి. ఎందుకుండదు?
ఇస్తన్నట్టుందట, ఏదో అసంతృప్తి ఉందట. ఏదో గాదు, పర్ఫెక్ట్‌గా ఉంది అసంతృప్తి. అసంతృప్తి పోవాలంటే వీళ్ళు చెప్పిన మాటలకి, చేసే పనులకి పొంతన ఉండాల. ఇది పథకాలు అందిస్తున్నప్పటికీ కొత్తగా ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ పెట్టిన పథకమే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పెట్టింది. షాదీ ముబారక్ కేసీఆర్ పెట్టింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇయన్నీ పాత ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. కొత్తగా పెట్టింది ఒకటి కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్లు, బస్సు ప్రయాణం ఉచితంగా, సన్నబియ్యం ఇటువంటివి ఉన్నాయి. ఇది ప్రజలు మెచ్చట్లా, నచ్చట్లే. వీటికంటే ఇంకేదో కోరుకుంటున్నారు. దాన్ని మీరు చేయలేకపోతున్నారు. ఇంకేదో కోరుకునేది మీరు చెప్పింది 6 గ్యారంటీ. 2500 ఇస్తే బాగాని మహిళలు కోరుకుంటున్నారు. మీరిచ్చే సన్నబియ్యం దాని ముందు చిన్నదైపోయింది. 2500తో పాటు సన్నబియ్యం ఇస్తే అప్పుడు గుర్తుపెట్టుకునేవాళ్ళు రేవంత్ రెడ్డిని. చాలా అద్భుతమైన స్కీము. ఇగో రేవంత్ రెడ్డి ఆ స్కీము గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి గుర్తొస్తాడు. అది లేదు గదా! పెన్షన్లు పెంచలే. పెన్షన్లు పెంచితే నువ్వు ఇచ్చే సన్నబియ్యంకి విలువుండేది. మీరిచ్చే ఉచిత కరెంట్‌కి విలువుండేది. వాళ్ళు అసలు కోరుకుంటున్నది వేరి డబ్బుల రూపంలో వచ్చే 2500 డబ్బుల రూపంలో వచ్చే పెన్షన్ల పెంపు కాకుండా మీరిస్తున్న ఉచిత కరెంటు నెలకి ఒక 500, 600 పోతుంది. లేదా ఉచిత ప్రయాణం. దీనికంటే డామినేషన్ ఇదే అయింది. అందుకే అసంతృప్తి. అదే ఇప్పుడు కేసీఆర్‌ని గుర్తు చేసుకుంటే రైతు భరోసా గుర్తొస్తది. రైతు బంధు గాని, రైతు భరోసా ఆ పదం గుర్తొస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. ఆరోగ్యశ్రీ అనే పదం గుర్తొస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే పదం గుర్తొస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. అట్లాంటి ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీది గుర్తుండేది ఏది? మీరొచ్చిన తర్వాత. మీరు గుర్తు చేసుకోవడం కాదు. ప్రజలు గుర్తు చేసుకునేది ఏది? మీరు గుర్తు చేసి ఉచిత కరెంట్ ఇస్తాను, సన్న బియ్యం ఇస్తాను, లేదంటే ఇంకోటి ఇస్తాను, రైతు రుణమాఫీ చేశారు. కానీ ప్రజలు గుర్తుంచుకునే స్థాయిలో చేయలేదు. అందుకే అసంతృప్తి. కేసీఆర్ మళ్ళీ గైర్హాజరైండట అసెంబ్లీకి. ఆయన వస్తానని ఎప్పుడు చెప్పిండు? గైర్హాజరేగా. ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర మొత్తం గైర్హాజరు పాత్ర అయింది ఆయన. ఫామ్ హౌస్ ప్రతిపక్షం అది. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఈనాడు చూద్దాం. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. అవార్డుకు అనిమేష కవిత సంపుట ఎంపికైందట. ఇగో ఇది అవార్డుకి ఎంపికైన కవిత సంపుట అనిమేష అంటే ఉద్యమ ఏంది. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం వచ్చింది. తెలంగాణలో ఇది ఒక తెలంగాణ తక్కిన గౌరవం అన్నట్టు. ఆయన తెలంగాణ రచయిత, కవి కాబట్టి. రైట్. ఆంధ్రప్రదేశ్ మంత్రుల తీరు మారాలి. ఎమ్మెల్యేలు ఎందుకు గెలవరు? నేనైనా మీరైనా ఎమ్మెల్యేలయ్యాకే మంత్రులయ్యాము, ముఖ్యమంత్రులయ్యాము. అది గుర్తెరిగి పనిచేస్తే మంచిది. లేకుంటే ఏది జరగాలో అదే జరుగుతుంది. నేను ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం అవుతుంటా. మంత్రుల తీరు మారాలి, ఎమ్మెల్యేల తీరు మారాలి, ముఖ్యమంత్రి తీరు కూడా మారాలి. ప్రజలు కోరుకుంటుంది ఇది. ఇప్పుడు కరెక్ట్ ట్రాక్‌లో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం మారాల్సిన అవసరం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. ఒకవేళ మారకపోతే ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. ఏం చేస్తారు? ఓడిస్తారు. ప్రభుత్వం పనితీరు కూడా మారాలి. మంత్రుల పనితీరే కాదు, ఎమ్మెల్యేల పనితీరే కాదు, మీ పనితీరే కాదు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో జరుగుతున్న సమన్వయ లోపం పూర్తిగా కనపడుతుంది ఆడ కళ్ళకు కనపడినట్టు. ఏ స్కీమ్ పెట్టండి, ఆ స్కీము జంతర్ బంతర్ అవుతుంది. అది రైతు రుణమాఫీ కాడ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు జరిగిన అనేక స్కీముల విషయంలో సగం సగం అమలవుతుంది. ప్రజలు ఎవరిని అడగాలో తెలియదు. అది ధరణి కావచ్చు, భూభారతి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రజాపాలన దరఖాస్తులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు. అనేక అంశాలలో స్పష్టంగా ప్రభుత్వం సమన్వయ లోపం కనపడుతుంది. ప్రభుత్వం ఆ పని చేయనితనం కనపడుతుంది. దాన్ని సరి చేసుకోకపోతే మంత్రులు తీరు మారాలి, మీ తీరు మారాలి, మొత్తం ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి కొద్ది. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్. ఏది పడితే అది మాట్లాడొద్దు. మీ వ్యవహార శైలిని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్ వస్తాయి అని చెప్తుండు. ఏది పడితే అది మాట్లాడొద్దని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అసలు మనం కంట్రోల్ కావాలా? ఒక ముఖ్యమంత్రి చైర్‌లో కూర్చున్న మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తారు. మీ మీ యాంగిల్ ఏందంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం అవుతుంది. మీరు మాట్లాడే మాటలంటున్నారు.
అసలు ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటల వల్ల మొత్తం రాష్ట్రానికి నష్టమైతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రానికి కూడా నష్టమైతుంది. కొన్ని మాటలు అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బహిరంగ సభలో కూర్చొని, బహిరంగ సభలో మాట్లాడుతూ కూల్చేయండి దిమ్మెల్ని. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని గడ్డపారలతోని కూల్చేయండి, పొడి చేయండి అంటివి. ఏం మాటలయ్యి? ఇటువంటివి చాలా మాట్లాడారు. పేగులు తీసి మెడలేసుకుంటా, గుడ్లు తీసి మెడలేసుకుంటా, కాళ్ళు ఇరగ్గెడతా, చేతులు ఇరగ్గొడతా, లేతే పెద్ద బండ కట్టి మూసిలో పడేస్తా. ఇవన్నీ మాట్లాడాల్సిన మాటలా? ప్రజలు కోరుకున్నయా? ప్రజలు మెచ్చాయా? ఈ మెచ్చే నచ్చే మాటలు కాదు గదా! మీరు మారాలి ఫస్టు. ఏది పడితే అది మాట్లాడటం బంద్ చేయాలి మీరు. బంద్ చేస్తే కిందున్నోళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. మీరేం ఇష్టం వచ్చినట్టు డయాస్‌ల మీద మాట్లాడేది ఏది పడితే అది మాట్లాడొద్దంటే, అంటే పార్టీకి నష్టం వస్తుంది కాబట్టి మాట్లాడొద్దంటే పార్టీకే కాదు మొత్తం వ్యవస్థకే నష్టం అవుద్ది. మీరు మాట్లాడే మాటలు ముఖ్యమంత్రి చైర్‌కి. రైట్. వందే మాతరం బహిష్కరించిందట ఎంఐఎం, బీజేపీ సీరియస్. వందే మాతరం నిన్న అసెంబ్లీలో ఆలపిస్తుంటే వీళ్ళు బయటికెళ్ళిపోయారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. దీనిపైన బీజేపీ పార్టీ మాట్లాడింది సీరియస్ అయింది. ఇప్పుడు మిగతా పార్టీలకి ఎవడికి బాధ్యత లేదా? వందే మాతరం గాని, జనగణమన గాని ఒక జాతీయ గీతం, జాతీయ గేయం లెక్క పాడుకునేటప్పుడు ప్రతి పౌరుడు దాన్ని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మనకి రాజ్యాంగంలో ఉంటది. అటువంటి దాంట్లో అసెంబ్లీ వేదికగా చట్టాలు చేసే చట్టసభలో కొంతమంది సభ్యులు బయటికెళ్తంటే దానిపైన ఖండించాలి వాస్తవంగా. స్పీకర్ కూడా దానికి రూలింగ్ ఇయ్యొచ్చు. మరి ఎందుకు ఇయ్యలేదో అర్థం కాలే. ఇప్పుడు చట్టసభల్లోనే ఉన్న ఎమ్మెల్యేలు అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బయటికెళ్లారు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో బయట జరిగే అనేక కార్యక్రమాలుంటాయి. రిపబ్లిక్ డే గాని, ఈ స్వాతంత్ర దినోత్సవం గాని ఇవి జరుగుతా ఉంటాయి. ఇండిపెండెన్స్ డే. వాటిలలో కూడా వీళ్ళు మేము బహిష్కరిస్తామంటే ఏంటి పరిస్థితి అసలు? దేశం ఎటుపోవాలి? వీళ్ళే ఆదర్శం కాదా? చట్టాలు చేయాల్సిన చట్టసభలో సభ్యులే బహిష్కరించాక కిందున్నోళ్ళు ఏం చేస్తారు? మేము కూడా బహిష్కరిస్తాం. మీ రిపబ్లిక్ డే చేయము, ఇండిపెండెన్స్ డే చేయము మేము అంతే అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? స్కూల్స్ ఉన్నాయి కొన్ని ఉర్దూ మీడియం స్కూల్స్. వాళ్ళు రేపు చేయరు. అంటే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి వాటిపైన కఠినంగా వ్యవహరించాల. ఇక దీంట్లో మళ్ళా దాగుడు మూతలాటలు, గోడ మీద పిల్లి వాటాలు, కొన్ని పార్టీలు ముస్లింలు దూరం అయితారని. ముస్లింలు దూరం అయితారా, దగ్గర అయితారా సమస్య కాదు. ముస్లింలు దూరం అయ్యేది కంటే అత్యంత ప్రమాదకరం ఇంకోటుంది. మొత్తం వ్యవస్థనే చీల్చే కార్యక్రమం ఇది. భవిష్యత్తులో ఇట్లాంటి బహిష్కరణలు జరిగితే వ్యవస్థ జీలిపోద్ది. మేము రెస్పెక్ట్ ఇయ్యం, మేము కేర్ చేయము, వందే మాతరాన్ని, జనగణమనని లేకపోతే జాతీయ జెండానంటే చాలా ప్రమాదం గదా! దీని గురించి ఎవడు మాట్లాడడు. ఒక్కళ్ళంటే ఒకళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడడు, స్పీకర్ మాట్లాడడు, ఇటు అపోజిషన్ పార్టీ మాట్లాడదు, ఒక బీజేపీ మాట్లాడిద్ది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఎంఐఎం వ్యతిరేకం కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడదు. వాళ్ళు ఏదో దేశం కోసం ప్రేమ ఉన్నట్టు కాదు. ఎంఐఎం పార్టీకి వాళ్ళకి పడదు. హిందుత్వ భావజాలంతో ఉన్న పార్టీ, హిందుత్వ భావజాలానికి వ్యతిరేకం వీళ్ళు కాబట్టి ఇది మాట్లాడతాం గానీ, ఇది కాదు. అల్టిమేట్‌గా జాతీయతావాదంతోని అన్ని పార్టీలు ప్రశ్నిస్తే దానికి విలువ ఉంటది. డైరెక్ట్‌గా కళ్ళకి కనపడదు. ఎళ్ళిపోతున్నారు బయటికి వాళ్ళు. రైట్. సాక్షి చూద్దాం. అధికారం పోతే అందరికి పోతది. నన్ను అనలేదు కదా అని ఊరికే ఉంటే అందరూ నష్టపోతాం. సీఎల్‌పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ క్లాసు. అధికారం పోయేదాకా వచ్చింది కథ. రేవంత్ రెడ్డి గారికి తెలిసిపోయినట్టుంది. అధికారం పోతే అందరిది పోద్ది, నాదొక్కడిది పోదు. ఎవరికోళ్ళు నన్ను కాదు కదా అన్నదని పట్టించుకోకపోతే అందరూ నష్టపోతాం. అంటే ప్రజలు అసంతృప్తి, ప్రజల ఆగ్రహం అనేది కషాలానికి ఎక్కినట్టుంది. కపాలానికి ఎక్కినట్టుంది రేవంత్ రెడ్డి గారికి. అర్థమైపోయింది విషయం. అధికారం పోతే నాది ఒక్కడిదేం పోదు అందరిది పోద్ది. నన్ను అనలేదు కదా అని ఎవరు పట్టించుకోకుండా ఉండొద్దు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అన్నాడు. ఆ పని చేసే దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా ఉంటే బావుంటది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏం హామీ ఇచ్చినాం, ప్రజలతోని ఏం మాట్లాడుతున్నాం, ప్రజలకి ఏం చెప్తున్నాం అనేది. రైట్. మన తెలంగాణ. ఆరుగురు ఎమ్మెల్యేల పైన సీఎం ఆగ్రహమట. సీఎల్‌పీ భేటీకి గైర్హాజరు అయిన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం. అందుబాటులో ఉండి కూడా సమావేశాలకు రాకపోవడంపై మండిపాటు. చిట్ చాట్లు మానేసి సభకు ప్రిపేర్ అవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచన. అనవసర విషయాలు మాట్లాడొద్దని క్లాసు. ఆరుగురు ఎమ్మెల్యేలట. ఆరుగురు ఎమ్మెల్యేల పైన ఆగ్రహం. ఆరుగురులో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మందుల సామేలు,
ఇట్లా కొంతమంది రకరకాల సందర్భాలలో వాళ్ళు వ్యాఖ్యలు చేసిన దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అని చెప్పి, ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ ఎపిసోడ్ వేరు. ప్రభుత్వానికో, పార్టీకో చెడ్డ పేరు కోసం కాదు. ఆయన మంత్రి పదవి కోసం ఆయన పోరాటం. ఆ మంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డం పడుతుంటే డైరెక్ట్‌గా కామెంట్సే చేస్తాడు. అది పార్టీ అంతర్గత వ్యవహారం. ఇందులో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఉండదు గానీ, అంటే ఇగ పార్టీ పరంగా అది. కానీ ప్రభుత్వ పరంగా ఆగ్రహం వ్యక్తం చేసిండు. ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది మీరు చేసే చిట్ చాట్‌ల వల్ల అని చెప్పి. బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి అట 25న పార్టీ మారనున్న కాంగ్రెస్ సీనియర్ నేత జగిత్యాలలో కాంగ్రెస్ గుర్తులతో ఉన్న ఆయన ఫ్లెక్సీలను తొలగించిన అనుచరులు. బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి కన్ఫర్మ్ అయినట్టుంది. మొత్తం ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ బ్యానర్స్‌లో ఉన్న ఫ్లెక్సీలు మొత్తం తొలగించి బీఆర్ఎస్ 25 నాడట జాయినింగ్ దాదాపు ఖాయమైనట్టుంది. ఇప్పటికైనా జీవన్ రెడ్డి లాంటోళ్ళు పార్టీని వదిలి ఎళ్ళటం ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎళ్ళిపోవాల్సిన పరిస్థితి, మానసికంగా సిద్ధమయ్యే పరిస్థితి వచ్చిందంటే అన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న 4 దశాబ్దాలు వెళ్తున్నాం అంటే కేసీ వేణుగోపాల్ గాని, ఖర్గే గారు గాని, రాహుల్ గాంధీ గాని ఏం జరుగుతుంది తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత తరం నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరి వ్యవహార శైలి ఎట్లా ఉంది? పార్టీ సీనియర్‌లని గౌరవించే దాంట్లో ఎందుకు సీనియర్‌లు అసంతృప్తిగా ఉన్నారు? చిన్నారెడ్డి లాంటోళ్ళు, జీవన్ రెడ్డి లాంటోళ్ళు ఇటువంటి వాళ్ళ సేవలను ఎందుకు వాడుకోవట్ల పార్టీ? వాళ్ళు పూర్తిగా వదిలేసి వాళ్ళు వాళ్ళ ఆవేదనని ఎన్ని సార్లు బయట చెప్పినా గాని పట్టించుకోని పరిస్థితి ఎందుకుంది? వాళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడ మానిటర్ చేయకపోతే పార్టీలో ఉన్న కింద క్యాడర్ చాలా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. మరి వాళ్ళకి అర్థమైతుందో లేదో తెలవట్లే. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.